థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక అకాల వర్షాలు ఏలూరు జిల్లాను నిండా ముంచేశాయి. 250 ఎకరాల్లో పంట నష్టం చోటు చేసుకుంది. మొక్కజొన్న పంటకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఫార్మర్స్ యాప్ ద్వారా ముందస్తు సమాచారంతో 1000 ఎకరాల్లో పంటను కాపాడుకోగలిగామని వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. అకాల వర్షం ఒకేసారిగా ఏలూరు జిల్లాను అతలాకుతలం చేసింది. దీని మీద అటు ఉద్యాన వ్యవసాయ పంటలన్నీ కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సరే, నిన్న కురిసినటువంటి అకాల వర్షం ఏలూరు జిల్లాలో ఎటువంటి నష్టం చేకూరింది? జిల్లా వ్యాప్తంగా ఫ్లాష్ ట్రైన్ అంటే కొన్ని చోట్ల వడగళ్ళు కూడా కూర్చున్నాయి. గౌరవ సీఎం గారు ఒక ఫార్మర్స్కు ఒక యాప్ ఇచ్చారు. దాంట్లో రైతులకు సంబంధించిన వివరాలన్నీ వస్తాయి. వాళ్ళ అన్నిటికంటే ముఖ్యంగా ఆ చుట్టూ ఉన్న వాతావరణం గురించి 3 గంటలకు ముందే ముందస్తు సమాచారం వస్తుంది. ఈ సమాచారం వల్ల కొంత ఆరబెట్టిన అంటే కుప్పలు చేసుకోవడానికి సమయం దొరకడం, కళ్ళల మీద ఉన్న ధాన్యం తడిసిపోకుండా కాపాడుకోవడానికి చాలా ఈ ఫార్మర్ యాప్ చాలా ఉపయోగపడుతుందండి. నిన్నటి వర్షానికి ఈ ముఖ్యంగా వరి కోతలకు సిద్ధమై ఉంది. జిల్లాలో 1,02,000 ఎకరాల్లో రబీ పంట వరి సాగై ఉంది. అక్కడక్కడ వరి ఒరిగింది. కానీ వరి కంటే కూడా మొక్కజొన్న ఈ కండెలు మొక్కజొన్న విత్తనాలు ఆరబెట్టిన కళ్ళాల్లో కొంత రైతులకు కలవరపాటుకు గురి చేసిందండి ఈ వర్షం. రాత్రి 11 గంటలకు మాకు అందిన సమాచారం మేరకు 250 ఎకరాల్లో పంటలు ప్రాథమికంగా నష్టపోయినట్లుగా గుర్తించాం. ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని మండలాల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆ జాబితా అంచనాలు తయారు చేసి నష్టపరిహారం ఇవ్వడానికి రిపోర్ట్స్. గత మార్చిలో కూడా ఇలానే వర్షం వచ్చిందండి. అప్పుడు కూడా దాదాపు 400 ఎకరాలు చాట్రాయి, అటు ముసునూరు, నూజివీడు ఇంది. నిన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఏలూరు ఇటు మండలాలు కూడా టచ్ చేసింది. కాబట్టి అందరికీ మేము రైతు సోదరులకు రైతన్నలకు అందరికీ విజ్ఞప్తి చేసేది కొద్దిగా అలర్ట్గా ఉండండి. కళ్ళల మీద ఉన్న రైతులు మరీ జాగ్రత్తగా ఉండండి. బర్కాలు దగ్గరగా పెట్టుకోవాలి. కాబట్టి ఈవెన్ రైతు సేవా కేంద్రాల్లో బర్కాలు ఉన్నాయి, అంటే ధాన్యం సేకరణ కోసం ఉంచినాయి. అవన్నీ ఉపయోగించుకొని ఈ పంటను కాపాడుకోవాలి. ఆ విధంగా రైతు సేవా కేంద్రాలు మన దగ్గర 375 రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది ఉన్నారండి. రైతులకు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు వరి కోతలు మొదలైనవి. వాతావరణాన్ని గమనించి కోతలు చేయమని అంటున్నాం. ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధాన్యం కూడా ఎక్కువగా కళ్ళాల్లో ఆరాల్సిన అవసరం లేదు. ఖరీఫ్లో అయితే 2-3 రోజులు ఆరాలి. ఇప్పుడు 2-3 రోజులు ఆరబెడితే మాత్రం మా మొక్క అయిపోతుందండి. నిన్న జరిగినటువంటి 250 ఎకరాల వరకు కూడా నష్టం వచ్చింది అంటున్నారు కదా, ఎంత మేర నష్టం వచ్చింది నిధులు? అంటే అండి ఇది దాదాపుగా ఈ 250 ఎకరాల్లో ఎక్కువగా మొక్కజొన్న ఉందండి. కాబట్టి దాదాపుగా ఒక 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. కాబట్టి ఆ పెండింగ్ ఉన్న చిన్న తాలూకు అమౌంట్స్ అండి, వాటికి కూడా త్వరలో ప్రభుత్వం నుంచి రైతులకు పరిహారం అందజేస్తాం. ఇప్పుడు రబీ సీజన్ పూర్తయింది, మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. మళ్ళీ ఖరీఫ్ స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించి యూరియాకి సంబంధించి కానీ, ఎరువులకు సంబంధించి కానీ, విత్తనాలకు సంబంధించి ఎలా సంసిద్ధం చేశారు? ఇది చక్కటి రైతులకు ఇవ్వాల్సిన మెసేజ్ అండి. ఏలూరు జిల్లా అనగానే 365 రోజులు క్లాక్ చూసుకోవాలండి. గోదావరి జిల్లాలు ఇవి. అంటే మొదటి పంట ఉంటుంది, రెండవ పంట ఉంటుంది. మొదటి పంటకు రెండవ పంట గ్యాప్ ఉండదు. దానికి కావాల్సిన పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధంగా ఉంచుకున్నామండి. ఇంకా యూరియా ఖరీఫ్కు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాలి. ఇప్పటికే మన జిల్లాలో 9,600 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. ఇతర కాంప్లెక్స్ ఎరువులు కూడా సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్లో బఫర్ నీలో ఉంచుకుంటున్నాం. ఈ జిల్లాలో 135 సొసైటీల ద్వారా యూరియా పంపిణీ జరుగుతుంది. గత ఖరీఫ్ రబీ సీజన్లలో 2 సీజన్లు కూడా ప్రశాంతంగా యూరియా పంపిణీ, ఎరువులు పంపిణీ జరిగిందండి. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈ ఖరీఫ్ కూడా మా రైతులకు ఎరువుల సమస్య లేకుండా చూస్తామండి. ప్రధానంగా ఆర్గానిక్ పంటల మీద కూడా మొగ్గు చూపాల్సిన రోజులు కూడా వచ్చాయని కూడా అందరూ చెప్తున్నారు. మరి జిల్లాలో ఏ విధంగా సాగు పెరిగింది? రైట్ అండి, ఇది ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ట్రెండ్ అండి. దీన్నే ప్రకృతి వ్యవసాయం అని. మన జిల్లా కూడా ప్రకృతి వ్యవసాయంలో ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అంటే రసాయనాలు లేని వ్యవసాయం. అంటే అనాదిగా మానవుడు పుట్టినప్పటి నుంచి ఎరువులు లేవండి. అంటే దిగుబడులు పెంచాలి అని గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ వల్ల ఈ రసాయనాలు వచ్చినాయి. కానీ ఇవి లేకుండా కూడా పంటలు పండుతాయి. అక్కడ రైతు సైట్లో ఉంటారండి. ఆ సైట్లో ఎవరైనా వినియోగదారులు కావాలంటే దాంట్లో ఆ రైతుతో మాట్లాడుకోవచ్చు, వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మన ఫ్లిప్కార్టు లేకపోతే అమెజాను లేకపోతే బ్లింకిట్ వీటిలాగా దాన్ని సైట్ కేవలం ఏలూరు రైతులు మాత్రమే ఉంటారు.
అది చూస్తున్నాం ఈరోజు అంటే జిల్లాలో ఈ అకాల వర్షం వల్ల దాదాపు 250 ఎకరాల్లో కూడా వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కువగా మొక్కజొన్న పంట నష్టపోయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా కూడా తాము నివేదిక పంపుతాము. అలాగే ఆర్గానిక్ పంటలు పెంచే విధంగా కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక వెబ్సైట్ను కూడా రూపొందించి నేరుగా రైతు నుంచి ప్రజలకు చేరువయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి హబీబ్ బాషా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.